కోసం విద్యా కమిటీ ఎస్ఎంసీ తోటి ఉపాధ్యాయులతో కలిసి తల్లిదండ్రులు భవిష్యత్ ప్రణాళికలకి చర్చించడం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి మెగా పేరెంట్స్ వీరికి స్వాగతాలు పలుకుతూ వేదిక అలంకరించినటువంటి పెద్దలు ఎంపీటీసీ గారు నాగలక్ష్మి గారికి అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ ముసలాగర్ గారు రైతు బదుల్లో పట్టణాన్ని నడిపించడానికి గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా సహకారంతో మళ్ళీ ప్రోగ్రామ్ ఇంకా వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి సింగింగ్ టాలెంట్ ఉంటుంది, డాన్సింగ్ టాలెంట్ ఉంటుంది, కొంతమంది స్పోర్ట్స్ బాగా ఆడుతారు. అయితే ఆడపిల్లలు ఖోఖో బాగా ఆడుతారు, కబడ్డీ బాగా ఆడుతుంటారు. వాళ్ళలో వాళ్ళ టాలెంట్ ఉందా కానీ గుర్తించగలగాలి. ఆ గుర్తించగలిగే వ్యక్తి ఒకళ్ళే అంటే ప్రణాళిక ప్రకారం గైడెన్స్ వెళ్తే ఖచ్చితంగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని స్కూల్కి ఆన్ టైంలో పంపుతున్నారా లేదా, అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా లేదా అనేది అబ్జర్వేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మన పాఠశాల సందర్శించినప్పుడు పాఠశాలలో అవసరాలను తీర్చడం కోసం పూర్వ విద్యార్థులుగా కావచ్చు, గ్రామస్తులుగా కావచ్చు, గ్రామ పెద్దలుగా కావచ్చు, లేదా విద్యాభిమానులుగా కావచ్చు, ఆ పాఠశాలను అవసరాలను తీర్చడానికి కూడా మీరు ముందుకు రావాలని చెప్పి ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు వారు కొన్ని అప్లికేషన్స్ మీ ముందు పెట్టారు. దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మనం పెద్దవాళ్ళమై గొప్పవాళ్ళం అయితే మొదటిసారి సంతోషించేది తల్లిదండ్రులు మాత్రమే. అందుకే దేవోభవ పితృదేవోభవ అని అంటారు. తల్లిదండ్రులు మనకి కనిపించే దేవుళ్ళు వంటి వారు. అమ్మ అనే పదానికి మించిన మరో పదం ఈ దృష్టిలోనే లేదు. ప్రసవ సమయంలో తమ పడ్డ బాధనంతా పిల్లలను చూడగానే మర్చిపోతుంది అమ్మ. పిల్లలకు దెబ్బ తగిలితే ఏడుస్తుంది అమ్మ. పిల్లలకు అనారోగ్యం వస్తే నిద్ర మాని మరీ చూసుకుంటుంది అమ్మ. తండ్రి గురించి చెప్పాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని నిరంతరం కృషి చేసే వ్యక్తి తండ్రి. పిల్లల చదువు కోసం, అవసరాల కోసం సంపాదనంతా తెచ్చిస్తాడు.